గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మేలిస్ట్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. నమస్తే తెలంగాణ దినపత్రిక. యూపీలో బీజేపీ ఎంపీపై భారీ పోటీ, త్వరలో వాట్సాప్లో సుప్రీంకోర్టు సేవలు, ఐఐటిఎన్లకు ప్లేస్మెంట్స్లో నో జాబ్స్. హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు, న్యూట్రిషనల్ డ్రింక్. ప్రైవేట్ ఆస్తిలో ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు. రైతు బంధు ఉంటుందో ఊడుతుందో, మీ వడ్లకు 500 బోనస్ అందిందా? కేసీఆర్ ప్రశ్న. లేదు 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 ఎలుగెత్తి నినదించిన ప్రజలు. మీకు 15,000 రైతు భరోసా అందిందా? కేసీఆర్ ప్రశ్న. లేదు 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 చేతులెత్తి జవాబిచ్చిన జనం. నేనిచ్చిన 10,000 రైతు బంధు అయినా ఈసారి మీకు పడిందా? కేసీఆర్ ప్రశ్న. పడలేదు ఉద్రేకంతో దద్దరిల్లేలా అరిచిన ప్రజలు. మరి ఈ రైతు బంధు ఉంటుందో ఊడుతుందో మీకోసం ఎవరు కొట్లాడాలి? కేసీఆర్ ప్రశ్న. కేసీఆర్ దిక్కులు పెక్కటిల్లేలా ప్రతిధ్వని. ప్రజల తరపున కొట్లాడే పంజు ఎవరు? కేసీఆర్ ప్రశ్న. కేసీఆర్ జనం ఉత్సాహం. అందరం కలిసి యుద్ధం చేద్దాం. కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి. కేసీఆర్ ఉద్భోగ. 5 ఎకరాలకే ఇస్తామంటే 6-7 ఎకరాల నోడు ఎటుపోవాలి? మీ అబ్బా జాగిరి పోతున్నదా? మీ ముల్లె ఏమన్నా పోతున్నదా? రైతులకు బెంజ్ కార్లు ఉన్నాయా? కోట్ల ఆస్తులు ఉన్నాయా? పంటల బోనస్ బోగస్, తులం బంగారం తుస్సు, పొలాలకు కరెంటు కట్, ధాన్యం కొనుగోలు గోల్మాల్. మన బిడ్డలకు స్కూటీలు రాలే, లూటీలు వచ్చినాయి. గురుకులాల్లో పిల్లలకు విషాహారం పెడుతున్నారు. అడ్డగోలుగా విద్యుత్ బిల్లులు. ప్రజలు గొల్లు. కండ్ల ముందు తెలంగాణ ఎండుతుంటే ఊరుకోవాలనా? తెలంగాణ కష్టపడ్డదే కాంగ్రెస్తో, నష్టపడ్డదే బీజేపీతో. మళ్ళా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు? దేవుడి పేరుతో బీజేపీ ఓట్లు దండుకుంటున్నది. దేవుడి మీద ఓట్లతో కాంగ్రెస్ కాలం గడుపుతున్నది. భువనగిరి రోడ్ షోలో దునుమాడిన కేసీఆర్. సూర్యాపేట నుంచి భువనగిరి దాకా బస్సు యాత్ర. దేవుడు నన్ను తెలంగాణ కోసమే పుట్టించిండు. ఇవాళ రైతుల గుండెల్లో, తెలంగాణ ప్రజల హృదయాల్లో కనిపించేది కేసీఆర్ గుండె చీల్చితే కనిపించేది తెలంగాణ. నా ప్రాణం ఉన్నంత వరకు, భగవంతుడు నాకు శక్తి ఇచ్చినంత వరకు తెలంగాణలో ఎవరికి అన్యాయం జరిగినా నిద్రపోను. భూమి ఆకాశం ఒక్కటి చేసి పిడుగులు పడ్డంత పోరాటం చేస్తా. మహిళలకు నెలకు 2,500 ఇస్తున్నారా? కళ్యాణ లక్ష్మికి అదనంగా తులం బంగారం ఇస్తున్నారా? నిరుద్యోగులకు 4,000 భృతి ఇస్తున్నారా? జాబ్ క్యాలెండర్ ప్రకటించారా? మెగా డిఎస్సి ప్రకటన వచ్చిందా? మోడీ హయాంలో రూపాయి విలువ పడిపోయింది. మహిళలకు రక్షణ లేదు. దేశంలో పేదరికం పెరిగిపోయింది. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా అక్షింతలు కలపాలి, తీర్థం పుచ్చుకోవాలి, పులిహోర ప్రసాదం తినాలి, ఊరేగింపులు తీయాలి. అక్షింతలు, పులిహోర, తీర్థాలు, కాషాయ జెండాల ఊరేగింపులు మన కడుపు నింపుతాయా? మన పొలాలకు నీళ్లు తెస్తాయా? ఈ విధంగా నిన్న జరిగిన భువనగిరి రోడ్ షోలో, సూర్యాపేట నుంచి భువనగిరి వరకు జరిగిన రోడ్ షోలో ఆయన పాల్గొనడం జరిగింది. లోక్సభ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా భువనగిరిలో జరిగిన కార్నర్ మీటింగ్లో కేసీఆర్ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తురా? పంటకు 500 బోగస్ ఇస్తుందంటే జనాలు లేదు అన్నట్టుగా ఇక్కడ సమాధానం ఇచ్చినట్టు. అదేవిధంగా 15,000 రైతు భరోసా ఇస్తుందా అంటే లేదన్నట్టుగా, వివిధ రైతు బంధు ఇస్తుందా అంటే లేదన్నట్టుగా ఈ రకాలుగా జనాలు ప్రతిస్పందించినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా జనాలు కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసమే పుట్టినట్టు, తెలంగాణ గుండె చీల్చితే తెలంగాణనే కనిపిస్తుంది, తెలంగాణ ప్రజల్లో కేసీఆరే ఉన్నాడు అన్నట్టుగా ఆయన ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అక్కడ ప్రసంగించారు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దేవుడి మీద ఓట్ల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నట్లుగా, అదేవిధంగా బీజేపీ మత కలహాలతో తీర్థం, పులిహోర ప్రసాదం తీసుకోవాలన్నట్టుగా ఇక్కడ తీర్థం పుచ్చుకోవాలి అని బీజేపీ మతతత్వ రాజకీయాలను విధంగా రాజకీయం చేస్తుంది. దానివల్ల ప్రజలకు ఏ విధంగా లాభం చేకూరుతుంది అన్నట్టుగా ఆయన బీజేపీని ఉద్దేశించి, కాంగ్రెస్ను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడడం జరిగింది. 3 నేతన్నల బలి, 24 గంటల్లో 3 మృతి. సిరిసిల్లలో మరణ మృదంగం. ఉమ్మడి రాష్ట్రంలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్లలో మళ్ళీ ఆనాటి దౌర్భాగ్య స్థితి దాపురిస్తున్నది. కేసీఆర్ సర్కారు దిద్దుబాటు చర్యలతో, అండదండలతో 10 ఏళ్ల పాటు బతుకు భరోసా పొందిన నేతన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే ఆగమైపోతున్నాడు.
ఆగమాగమైపోతున్నాడు. ప్రభుత్వం నుంచి వర్క్ ఆర్డర్లు అందక నేసిన బట్టల్ని కొనేవారు లేక మీ బతికేందని అడిగేవాడు కనిపించక రాష్ట్ర వ్యాప్తంగా నేతన్న చితికిపోతున్నాడు. గత 24 గంటల్లోనే సిరిసిల్లలో ఏకంగా 3 నేత కార్మికులు ఉరికోయకు వేలాడి ప్రాణాలు తీసుకున్నారు. కాంగ్రెస్ పరిపాలన రాష్ట్రాన్ని మళ్లీ పాత రోజులకు తీసుకుపోతున్నదనే హెచ్చరికను జారీ చేశారు. సిరిసిల్ల పట్టణంలో ఆత్మహత్య చేసుకున్న ఆడిచర్ల సాయి కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కరీంనగర్ అభ్యర్థి వినోద్ కుమార్. కాంగ్రెస్లో అగ్రకులాల రాజ్యం. 12 జనరల్ ఎంపీ సీట్లలో 9 ఓసీలకే. రెడ్డి సామాజిక వర్గానికి 7 స్థానాలు, మొక్కుబడిగా బీసీలకు 3 సీట్లు. బీఆర్ఎస్లో బీసీలకే అగ్ర తాంబూల్యం. 12 జనరల్ ఎంపీ స్థానాల్లో 6 బీసీలకు, రెడ్డి సామాజిక వర్గానికి 4 సీట్లు. బీఆర్ఎస్లో సామాజిక సమన్యాయం. రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు గాను 3 ఎస్సీలకు 2 ఎస్టీలకు రిజర్వు చేయగా మిగతావి 12 జనరల్ స్థానాలు. అధికార కాంగ్రెస్ పార్టీ 12 జనరల్ సీట్లలో 9 స్థానాలను అగ్రకులాలకు కట్టబెట్టింది. అందులో 7 సీట్లను ఏకంగా రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించింది. ఇక్కడ కాంగ్రెస్లో కులాలకే సీట్లు ఎక్కువ స్థానాల్లో కేటాయించినట్టుగా, బీఆర్ఎస్లో బీసీలకు ఎస్సీ ఎస్టీలకే మొత్తం స్థానాలన్నీ కేటాయించినట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సమాచారం. అదేవిధంగా కేకేఆర్ గౌతమ్ హై స్కూల్ అడ్వర్టైజ్మెంట్. అపజయ మెరుగని ఐఐటి ఫౌండేషన్ నిలువెత్తు సాక్ష్యమే నేటి ఫలితాల సెన్సేషన్. విద్యార్థుల విజయహాసమే డాక్టర్ కేకేఆర్ గౌతమ్ ఇతిహాసం. జేఈఈ మెయిన్ 2024 ఫలితాలలో డాక్టర్ కేకేఆర్ పూర్వ విద్యార్థుల ర్యాంకుల హల్చల్. నిన్న రిలీజ్ అయిన ఫలితాలను ఉద్దేశించి ఇక్కడ కేకేఆర్ గౌతమ్ హై స్కూల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. జేఈఈ మెయిన్ రిజల్ట్స్ 2024 ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ పూర్వ విద్యార్థుల ర్యాంకుల హల్చల్ని ఇక్కడ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ధరలు కేజీ 210 విత్ స్కిన్లెస్ కేజీ 239 రూపాయలు. 12 ఎగ్స్ 50 రూపీస్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.